నాకు తెలిసి మా ఆయనలాగా అయితే ఎవరు సర్ప్రైజ్ ఇయ్యరు. మా గగ్గని కానీ స్కూల్కి పంపించిన తర్వాత నా పని నేను కిచెన్లో చేసుకుంటుంటే సడన్గా డ్రెస్ తెచ్చిన చేతిలో పెట్టి 10 minutes టైం ఉంది రెడీగా పో అంటే ఆ 10 minutes టైంలో ఎవరైనా రెడీ అవుతారా? అయినా సరే ఏడ పనులు ఆడబెట్టి దెబ్బ రెడీ ఏడుకోతే మనం అడుగుతుంటే కూడా చెప్పకుండా డైరెక్ట్ థియేటర్ దగ్గరికి అయితే తీసుకొచ్చిండు. ఎందుకు ఇడికి తీసుకొచ్చినావు సడన్గా అంటే నీకు దయ్యం సినిమాలు అన్న థ్రిల్లింగ్ సినిమాలు అంటే ఇష్టం కదా, అందుకోసం మేము మూవీకి తీసుకొచ్చినాను అన్నాడు. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. నాకు ఇంకా గుర్తుకుంది, మేము డిగ్రీలో ఉన్నాం, అప్పుడే మా లవ్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా చెప్పకుండా చేయకుండా మా కాలేజ్ దగ్గరకు వచ్చినాడు బయటికి అని చెప్పి డైరెక్ట్ సినిమాకి తీసుకొచ్చిండు. అప్పుడు కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ రాక్షసుడు మూవీ అనమాట. ఆ మూవీ చూసి మేమిద్దరం మస్తు ఎంజాయ్ చేసినాం. పెళ్లి కాకముందు అప్పుడే సర్ప్రైజ్ చేస్తే మళ్ళీ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజ్ చేసిండు. కాకపోతే ఒక్కటే ఏంటంటే ముందే చెప్తే పిల్లల్ని అత్తమ్మ కూడా తీసుకొస్తుండే కదా అంటే ఏ పిల్లలు దయ్యం సినిమాలు ఏం చూస్తలే అని చెప్పలేడంట. మరి పోనీ అమ్మకన్నా చెప్పినామంటే నేను ఆల్రెడీ అమ్మని అడిగిన వస్తావంటే అమ్మ రానన్నది, అందుకోసం ఇట్లా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అంటే ఇంకా సరేలే అన్నట్టు ఇంకా మూవీకి వచ్చి మూవీ అయితే చూసినాం. మూవీ అయితే బాగానే ఉంది. కొన్ని సీన్స్ అయితే భయం వేసింది అనుకోండి, సూపర్ హిట్ అని చెప్పలేను, ఓకే బాగానే ఉంది సినిమా. నేను ప్రతిసారి అనుకుంటా బయటకు వచ్చినప్పుడు కూరగాయలు తీసుకోవడానికి ఒక బ్యాగ్ క్యారీ చేయాలని, ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాయి. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో కూరగాయలన్నీ తీసుకొని అప్పటికి మా గగన్కి పికప్ చేసుకోవడానికి టైం అవుతుందని దెబ్బ ఇంకా పైకి పోయి పికప్ చేసుకొని వచ్చే దారిలో మా ఆయన అప్పుడు ఇంకా బయటనే రోడ్డు మీద ఫ్రూట్ ఓపెన్ చేసి తింటూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పిన నిన్ననే ఉన్నాడు. ఇంటికి పోయిన తర్వాత వాష్ చేసుకొని తినాలంటే లేదు, నేను ఇట్లనే తింటాను అట్లనే తింటాడు.